చైనా రక్షణ బడ్జెట్ 2025-26 సంవత్సరానికి గాను 1.78 ట్రిలియన్ యువాన్లు అని ఆ దేశ ప్రధానమంత్రి లీ కియాంగ్ పార్లమెంట్లో ప్రకటించారు. చైనా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించే నిమిత్తం సైన్యం కఠిన సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ను పోరాట సామర్థ్య ఆధునీకరణతో పాటు సాయుధ, ఉమ్మడి, కొత్త డొమైన్ దళాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తామని తెలిపారు. ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద రక్షణ బడ్జెట్ చైనాదే. అమెరికా సైనిక బడ్జెట్ $890 బిలియన్ కాగా $249 బిలియన్ చైనా రెండో స్థానంలో ఉంది. భారత రక్షణ వ్యయం $78 బిలియన్ పోల్చితే చైనా రక్షణ వ్యయం 3 రెట్లు ఎక్కువ. ఏటికేడు పెరుగుతున్న చైనా రక్షణ బడ్జెట్ను ఆ దేశ నేతలు సమర్థించుకుంటున్నారు. అధునాతన నావికా నౌకల నిర్మాణం, అధునాతన స్టెల్త్ విమానాల అభివృద్ధి, భారీ సైనిక ఆధునీకరణ వంటి చర్యలు చేపడుతున్న చైనా బలాన్ని పెంచుకుని శాంతిని పరిరక్షించాలని ఇటీవల పేర్కొంది.